అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ శాకాంబరి దేవి దినోత్సవం శుభాకాంక్షలు. అసలు ఈ శాకాంబరి దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కరువు కాటకాలు, దేవి భాగవతం, మార్కండేయ పురాణాల ప్రకారం పూర్వం దుర్గమాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. 4 వేదాలను అపహరించి తనకు ఎవరి వల్ల మరణం లేకుండా వరాన్ని పొందాడు. వేదాలు రాక్షసుడు ఆధీనంలోకి వెళ్లడంతో భూమిపై బ్రాహ్మణులు యజ్ఞయాగాలు, యోమాలు, జపాలు చేయడం మానేశారు. దేవతలకు ఆవిర్భాగాలు అందకపోవడంతో వారి శక్తులు క్షీణించాయి. దీనివల్ల భూమిపై వర్షాలు పూర్తిగా ఆగిపోయాయి. నదులు, చెరువులు ఎండిపోయాయి. భూమి బీడుబారిపోయింది. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక పశుపక్షాదులు, మనుషులు ప్రాణాలు కోల్పోసాగారు. ఈ ఘోర కరువు ఏకంగా 100 సంవత్సరాల పాటు కొనసాగింది. సృష్టంతా అంతమైపోయే పరిస్థితి రావడంతో మునులు, దేవతలంతా కలిసి హిమాలయాలకు వెళ్ళి జగన్మాతను రక్షించమని వేడుకున్నారు. భక్తుల ఆకలి బాధలను చూసి అమ్మవారి మనసు ద్రవించింది. అమ్మవారు అనంతమైన కరుణతో 100 కళ్ళతో భూమిపైకి అవతరించింది. అందుకే ఆమెను మొదట శతాక్షిదేవి అని పిలిచారు. లోకంలోని కరువును చూసి అమ్మవారి కళ్ళ వెంట ఎడతెరిపి లేకుండా కన్నీరు కారింది. ఆ కన్నీరే నదులుగా మారి భూమిని తడిపింది. భూమి తడిపినా సరే పంటలు పండడానికి సమయం పడుతుందని, కానీ అప్పటికే ఆకలితో అలమటిస్తున్న జీవులను కాపాడటం కోసం అత్యంత అవసరమని అప్పుడు అమ్మవారు తన దైవిక శక్తితో తన శరీరం నుండే రకరకాల ఆకుకూరలు, తాజా కూరగాయలు, దుంపలు పండించి పండ్లను సృష్టించింది. పంటలు పండే వరకు ఆ కూరగాయలతోనే లోకంలోని సమస్త జీవుల ఆకలిని తీర్చి ప్రాణాలు నిలిపింది. సంస్కృతంలో శాకం అంటే కూరగాయ అని అర్థం. తన శరీరాన్నే కూరగాయలుగా మార్చి లోకాన్ని భరించి పోషించింది కాబట్టి ఆమెకు శాకాంబరి దేవి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత అమ్మవారు దుర్గమాసుని సంహరించి వేదాలను రక్షించింది. ఉత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే. అందుకు కృతజ్ఞతగా, ఆ కృతజ్ఞతాభావంతోనే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలను నిర్వహిస్తారు. దీని వెనుక ప్రధాన ఉద్దేశాలు ఏంటంటే ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకోవడం. అంటే మనకు రోజు ఆహారాన్ని ఇస్తున్న ప్రకృతిని, భూమిని అమ్మవారి రూపంలో చూసుకొని కృతజ్ఞత చెప్పుకోవాలని ప్రజలు అనుకున్నారు. అందుకని దేశంలో ఎక్కడ కరువు కాటకాలు రాకూడదని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఈరోజు పూజ చేస్తారు. ఆరోగ్యం కోసం కూడా పూజ చేస్తారు. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభంలో వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో అమ్మవారికి కూరగాయలతో పూజ చేసి ఆ కాదంబ ప్రసాదాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అనారోగ్యాలు రావని ప్రజలు నమ్ముతారు. అందుకని ఈ పూజను చేసుకుంటారు. అదే ఈ శాకాంబరి దినోత్సవం. శ్రీమాత్రే నమః.